శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి సూర్యుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటి సంచారం, బాగా కలిసి వస్తుంది. ఇక అంగారకుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి 3వ స్థానంలో సంచరించడం కూడాను చాలా అనుకూలమైనటువంటి సంచారం. బుధుడు దశమ ఏకాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇది కూడాను చాలా కలిసి వచ్చేటువంటి సంచారం. ఇక బృహస్పతి 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. బృహస్పతి ముఖ్యంగా 4వ తారీఖు నాడు రుజు మార్గంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 4 వరకు వక్ర మార్గంలో సంచరించినాడు. 4వ తారీఖు నుండి రుజు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే రుజు మార్గంలోకి వచ్చినప్పటికీ అదే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక వృషభ రాశిలో సంచారము మేషరాశి వారికి ద్వితీయ స్థానము, ధనస్థానం అవుతుంది. ఇది కూడాను బాగా కలిసి వచ్చేటువంటి సంచారం. ఇక శుక్రుడు ద్వాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే ఈ గ్రహస్థితిని మొత్తం ఆలోచించి మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము బాగా కలిసి వస్తుంది. గ్రహస్థితి దాదాపు అన్ని గ్రహాలు కూడాను మంచి స్థానాలలో సంచరిస్తున్నారు కనుక మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే శుభ ఫలితాలు మీకు ఎక్కువగా అనుభవంలోకి వస్తాయి. మంచి పనులను మీరు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి అనంటే, గ్రహస్థితి ఓవరాల్గా మనం చూసినట్టయితే చాలా సంతృప్తికరంగా ఉంది. తద్వారా ప్రారంభించినటువంటి పనులు మీకు సంతృప్తిగా మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. లాభదాయకంగా ఉంటాయి. ప్రతి పనిలోనూ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడాను ఆదాయము, రాబడి బాగా ఉంటుంది. తద్వారా మీకు ఒక మానసికమైనటువంటి ఆనందము, ఉత్సాహము కూడాను ఈ మాసంలో వెల్లివిరిసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక నలుగురిలో గౌరవ మర్యాదలు మీకు బాగా లభిస్తాయి. ఈ ఫిబ్రవరి మాసం మీకు బాగా పేరును తెచ్చిపెడుతుంది. మీరు చేసినటువంటి పనులకు గుర్తింపు లభించడం మూలకంగా సమాజంలో, సంఘంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి ప్రధానంగా. తద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి లాభము, సామాజిక పరమైనటువంటి ఒక ఔన్నత్యం లభించేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి. అన్ని విధాలుగా పనులు కలిసి వస్తాయి. ఇక బంధువర్గంతో కొంత జాగ్రత్త అవసరము. అయినప్పటికీ అంగారకుడి యొక్క స్థితి కూడాను మీకు ప్రధానంగా ఈ మాసంలో బాగా ఉంది కనుక సోదరులతో మీరు సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. వారి మూలకంగా మీకు పనులు నెరవేరుతాయి. ఆప్యాయత, ప్రేమ అన్నీ కూడాను పెరుగుతాయి. భూముల మూలకంగా మీకు రాబడి పెరుగుతుంది. ఆస్తుల పరంగా మీకు ఆదాయం కలిసి వస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు.
ప్లాటు, భూములు కొనేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ప్రయాణాల మూలకంగా కొంత జాగ్రత్త మట్టుకు తీసుకోవాలి. వాహనాల మూలకంగా మీకు ఎంత కలిసి వచ్చినప్పటికీ కొన్ని విషయాలలో ప్రయాణాల మూలకంగా కలిగేటువంటి అలసట, ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక ప్రయాణంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఆఫీసులో తోటి వారితో మీకు సఖ్యత ఏర్పడుతుంది, స్నేహభావంతో ఉంటారు. అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు, అంటే మీరు చేసేటువంటి పనిని గుర్తిస్తారు, మీ నైపుణ్యతను గుర్తిస్తారు. కనుక మీకు ఆఫీసులో అధికారులతో, తోటి వారితో, కింది స్థాయి వారితో అందరితో కూడాను సత్సంబంధాలు ఈ మాసంలో ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ఉద్యోగస్తులకు ఈ మాసంలో ఇబ్బంది లేదు, చాలా మంచి సమయం, బాగా కలిసి వస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, చదువు పూర్తయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసము, ఫిబ్రవరి మాసము కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం ప్రారంభమవుతుంది, సంపాదన ప్రారంభమవుతుంది, ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే కూడాను ఈ ఫిబ్రవరి మాసము విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై వెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ విషయం కూడాను బాగా కలిసి వస్తుంది. మంచి స్థాయిలో వాళ్ళు నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి సంస్థలో మీకు అడ్మిషన్ లభిస్తుంది. ఉన్నత విద్యకై ప్రయాణాలు చేస్తారు. మొత్తానికి ఫిబ్రవరి మాసంలో మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే ఈ ఫిబ్రవరి మాసం వ్యాపారం బాగా జరుగుతుంది. క్రయ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. చేతిలో ఉన్నటువంటి వ్యవహారం మీకు సంతృప్తికరంగా ముందుకు సాగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి, రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడాను ఈ మాసము బాగా గుర్తింపు తెచ్చిపెడుతుంది. చాలా అనుకూలమైనటువంటి మాసం ఈ ఫిబ్రవరి మాసం. ఇక పూర్వం ఉన్నటువంటి ఇబ్బందులు చాలా మట్టుకు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. భూముల విషయంలో మీరు ఇంతకుముందు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారో అవన్నీ కూడాను ఈ మాసంలో మీరు వాటి నుండి విముక్తులవుతారు. మంచి మార్గంలో వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక విలువైనటువంటి వస్తువులను కొంటారు ఈ మాసంలో. చేతిలో డబ్బు ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు ఈ ఫిబ్రవరి మాసంలో అందుతుంది. కనుక పెట్టుబడులపై, వస్తువులు కొనడంపై, విలువైనటువంటి వస్తువులను కొనడంపై మీరు మనస్సు నిలుపుతారు. అందులో సఫలీకృతులవుతారు. చదువు కొరకై విదేశీ ప్రయాణం కూడాను గోచరిస్తుంది ఈ మాసంలో. ఇకపోతే ఈ మాసంలో ప్రారంభంలో కొంత అనుభవము లేకపోవడం మూలకంగా కొన్ని పనులలో, ప్రత్యేకమైనటువంటి పనులలో కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కొంత మోతాదులోనే ఉంటుంది. మిగతా అన్ని రోజులు కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. పిల్లల విషయం లోపల మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలకు చాలా అనుకూలమైనటువంటి మాసం. పిల్లల యొక్క వివాహం కుదరడము, వివాహ విషయం లోపల మీరు ఒక ముందుకు వెళ్ళి ఒక అడుగు వేసి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ విధంగా చూసినట్టయితే ఓవరాల్గా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఫిబ్రవరి మాసము చాలా బాగా ఉంది. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ముఖ్యంగా రాహువు ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా అనవసరమైనటువంటి ఖర్చులు, మానసికంగా కొంత మనము ఆలోచన పెంచుకోవడము, తద్వారా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి దాని నుండి విముక్తి కావడానికై అమ్మవారిని దర్శించుకోండి.
అమ్మవారి పూజలు చేయండి. ఆ రాజరాజేశ్వరి అమ్మవారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవిని కొలవండి. ఆ రాహుకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. అంతేకాకుండా మీకు సమయం ఉన్నట్టయితే ప్రతి నిత్యం కూడాను మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఒక రాహు మాత్రమే మీకు ఈ మాసంలో ప్రతికూలంగా ఉన్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడాను మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేవు. అంతకు ముందున్నటువంటివన్నీ కూడాను విముక్తమవుతాయి. కాబట్టి ఓవరాల్గా ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే అద్భుతాలను చవి చూస్తారు. అద్భుతాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు మీరు అనుభవించే అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసం లోపల మనకు కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు వచ్చినాయి. ఏంటంటే ఈ ఫిబ్రవరి మాసము మాఘమాసంతో మనకు లింక్ అయి ఉంది. మాఘమాసం ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి మాసం కూడాను ప్రారంభమైంది. కనుక ఈ ఫిబ్రవరి మాసం లోపల 2వ తారీఖున వసంత పంచమి. ఇది చాలా ఆస్పీషియస్ డే, అంటే మీకు చాలా అనుకూలమైనటువంటి దినం, పవిత్రమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెప్తుంది, ఋషిప్రోక్తం గనక ఈ వసంత పంచమిని మీరు ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున విద్యార్థులకు చాలా కలిసి వచ్చేటువంటి రోజు. సరస్వతి అమ్మవారిని పూజించండి. చిన్న పిల్లలకు ఈ రోజున మీరు అక్షర స్వీకారం, విద్యారంభం చేసినట్టయితే వాళ్ళు మంచి ఉన్నత విద్య లోపల సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా బాగా ఉంటుంది. గనక ఈ వసంత పంచమి రోజున విద్యార్థులు తప్పకుండా వాళ్లకు సంబంధించినటువంటి విద్యా విషయంలో ఏదైనా కూడాను మీరు ప్రారంభించినట్టయితే మీకు 100% అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. తర్వాత ఈ వసంత పంచమి అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దినం. ఇది వ్యాపారస్తులకు కానివ్వండి, ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటువంటి వాళ్ళకు కానివ్వండి, తర్వాత ఏదైనా ముఖ్యమైనటువంటి పని నిమిత్తమై ప్రయాణానికి ఉద్యుక్తులైనటువంటి వారికి కానివ్వండి, నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభించడానికి కానివ్వండి, ఈరోజు బాగా మంచి రోజు. కాబట్టి ఈ రోజును మీరు ఉపయోగించుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఈ పవిత్రమైనటువంటి రోజున మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారిని, దుర్గామాతను పూజించినట్టయితే తప్పకుండా మీ రాశి ప్రకారంగా ఏవైతే గ్రహాలు అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నాయో వాటి మూలకంగా ఉద్భవించేటువంటి ఫలితాల నుండి మీరు విముక్తులవుతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక 2వ ముఖ్యమైనటువంటి పండుగ 4వ తారీఖు రోజున రథసప్తమి. ఈ రథసప్తమి రోజున ఏం చేయాలి? రథసప్తమి అనేటువంటిది కూడాను చాలా పవిత్రమైనటువంటి దినం. ఈ రథసప్తమి రోజున సూర్యనారాయణుడిని పూజించాలి. సూర్య భగవానుడికి ప్రత్యేకంగా ఈ రథసప్తమి నాడు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ యొక్క జీవితము ఈ సంవత్సర పర్యంతము శారీరక ఇబ్బందులు లేకుండా, మానసిక ఇబ్బందులు లేకుండా చాలా సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. గనక ఈ రథసప్తమి నాడు కూడాను మీరు ఆ సూర్యనారాయణుడికి మీరు నమస్కారం చేసుకోవడము, సూర్యుడిని పూజించడము, సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడము, సూర్యాష్టకాన్ని పఠించడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక 3వది భీష్మ ఏకాదశి. 8వ తారీఖు నాడు భీష్మ ఏకాదశి వస్తుంది. ఆ భీష్మ పితామహుడు నిమిత్తమై ఆ రోజు మనము ఉపవాసం ఉన్నట్టయితే మనకు
అఖండమైనటువంటి ఆయుర్దాయము పెరుగుతుంది. అంటే లైఫ్ స్పాన్ కొరకు మనము ఈ భీష్మ ఏకాదశిని పాటించినట్టయితే ఆ భీష్మ పితామహుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. మనము కోరుకున్నటువంటి విధంగా మన జీవితము ఉంటుంది. కాబట్టి ఆ భీష్మ ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఆచరించినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత 12వ తారీఖు నాడు మాఘ పూర్ణిమ. ఈ మాఘ పూర్ణిమ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దినం. ఈ రోజున ఎవరైతే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, తటాక స్నానాలు ఇవి ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడాను దూరం అయిపోతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ గంగామాత యొక్క అనుగ్రహం మూలకంగా మీకు రుగ్మతలు లేకుండా ఉంటాయి. కనుక మాఘ పూర్ణిమ నాడు ఆ నదీ స్నానాలను ఆచరించండి. ఇక 16వ తారీఖు ఈ మాసంలో సంకష్టహర చతుర్థి వస్తుంది. సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయము అయిన తర్వాత చంద్రుణ్ణి చూసిన తర్వాత మీరు ఆ ఉపవాసాన్ని త్యజించి భుక్తము అంటే మీరు భుజించినట్టయితే ఆ సంకట వినాశ గణపతి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కష్టాల నుండి మీరు విముక్తులవుతారు. కనుక ఈ సంకష్టహర చతుర్థిని కూడాను పాటించండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పండుగ, పవిత్రమైనటువంటి రోజు మహాశివరాత్రి. 26వ తారీఖు రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో ఈ మహాశివరాత్రి అనేటువంటిది ఆ భగవంతుడు శివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజుగా మనకు శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వకాలాన్ని ఆచరించినట్టయితే ఆ మహాశివరాత్రి యొక్క ఆచరణ మూలకంగా మీ లోపల ఉన్నటువంటి రుగ్మతలన్నీ దూరమైపోయి అఖండ ఆయుర్దాయాన్ని మీకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ మహాశివరాత్రి రోజున ముఖ్యంగా కొన్ని విధానాలు ఉన్నాయి. అంటే లింగోద్భవ కాలం లోపల మనము ఆ భగవంతుణ్ణి అర్చించడము, అభిషేకం చేయడము చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. ఎవరైతే అర్ధరాత్రి నిశీత కాలంలో ఆ భగవంతుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్లకు అపమృత్యు దోషాలు, ఆ మృత్యు దోషాలన్నీ కూడాను పోతాయి. అంటే అకాల మృత్యువు అనేటువంటిది రాకుండా ఉంటుంది ఆ భగవంతుణ్ణి ఎవరైతే నిశీత కాలంలో పూజిస్తారో. మొత్తం మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి నిశీత కాలంలో పూజించి తెల్లవారితే పూజించాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్లకు అన్నీ కూడాను సుఖమయమైనటువంటివి, అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ ఫిబ్రవరి మాసంలో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి. కనుక వీటిని ఆచరించినట్టయితే మీ రాసుల ప్రకారంగా, మీ జన్మరాశి ప్రకారంగా అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క దుష్ప్రభావము దూరమైపోయి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి.